టీడీపీ కార్యకర్తల కంటే, ఆ పార్టీ నాయకుల కంటే, ఆ పార్టీ అభిమానుల కంటే ఆ పార్టీ మీద ఎనలేని అభిమానం ఆయనకి. నిఘా విభాగం అధిపతిగా డీజీపీని మించి పోలీస్ శాఖను శాసించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. రాజకీయ నాయకుడు కానీ నాయకుడు ఆయన. ఆయన పేరు వింటే పోలీసులకే కాదు, టీడీపీ నాయకులకు కూడా భయమే. ఆయన రంగంలోకి దిగారంటే చంద్రబాబు సార్ రంగంలోకి దిగి ఆదేశాలు ఇచ్చినట్టే. ఇంతకు ఆయన ఎవరో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఆయనే మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. టీడీపీ మీద మిక్కిలి అభిమానంతో ఆ పార్టీని 2019లో అధికారంలోకి తీసుకురావాలని కష్టపడిన వారిలో ముందు వరుసలో ఉంటారు ఏబీ. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుగా కథ అడ్డం తిరిగింది. ఏబీవి అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్కు గురి కావడం, చివరి రోజు విధుల్లోకి చేరడం, ఇవన్నీ చూసాం. ఇక 2024లో మళ్లీ అధికార సింహాసనాన్ని టీడీపీ అధిష్ఠించడంతో ఏబీవి తిరిగి వార్తల్లో నిలిచారు. ఆయనకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవి, ఇలా ఎన్నో ఊహాగానాలు ఆ పార్టీ మీడియాలో వచ్చాయి. కానీ దక్కింది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనే చిన్న పదవి. అందుకేనేమో ఆయన ఆ పదవిని తీసుకోలేదు, ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఒక మాజీ పోలీస్ బాస్, మరొక మాజీ పోలీస్ అధికారి పెత్తనం నడుస్తుంది. కానీ తన మాట చెల్లటం లేదనో, అనుకున్న పదవి రాలేదనో బాధను, ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ఆయన పెత్తనం నడుస్తుందని ప్రభుత్వంలో గుసగుస, విపక్షాల విమర్శల వలన ఇదంతా కానీ కొంత కాలంగా టీడీపీలో ఏబీవీకి గ్యాప్ వచ్చేసింది. ఉరుములు లేని పిడుగులా నిన్న ఏబీ వెంకటేశ్వరరావు పంచ్ డైలాగులతో టీడీపీలో వేడి పుట్టించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక ఇద్దరు జర్నలిస్టులకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అయితే ఆయన ఇలా అన్నారు: సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, మీరు రామబ్రహ్మం గారు చేసిన ఈ 30 నిమిషాల వీడియో చాలా నేలబారుగా ఉంది. మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది. దీనికి సరైన సమాధానం ఒక వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలో చెబుతాను. కానీ నా మీద సుపారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వాళ్ళందరికీ నా సలహా. సద్విమర్శలకు ఎప్పుడూ స్వాగతం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అన్యాయపు కక్ష సాధింపుకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను. 5 సంవత్సరాల సర్వీసు పోగొట్టుకున్నాను. 10 లక్షల రూపాయలు ఖర్చయింది. ఏనాడు ఎవరి సహాయం కోరలేదు. అయ్యో మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే, సహాయం కావాలని అడిగిన వారు లేరు. క్యాట్లో పోరాడాను, హైకోర్టులో పోరాడాను, సుప్రీంకోర్టులో పోరాడాను. చివరికి హైకోర్టు ఇది ఆధారాలు లేని పరమ చెత్త కేసని ఎఫ్ఐఆర్నే కొట్టేసింది. ఇంత చెత్త కేసు విషయంలో సమాంతరంగా సాగిన శాఖాపరమైన విచారణ ముగిసేయడానికి మంచి ప్రభుత్వం 9 నెలలు తీసుకుంది. అది చెప్పులరిగేదాకా తిరిగితేనే. నాకు రావాల్సిన జీతభత్యాలు, బకాయిలు సగం మేర ఇంకా రాలేదు. పెన్షన్ సెటిల్ కాలేదు. ఇంకా తిరుగుతూనే ఉన్నా. టీడీపీ ఆఫీస్ నుంచి నడిపే మీ ఛానల్లో నేను ఏదో ఆశించి భంగపడి ఇదంతా చేస్తున్నానని అవాకులు చెవాకులు పేలతారా? జగన్ అనే భూతాన్ నుంచి నా రాష్ట్రాన్ని రక్షించుకోవడమే పని తప్ప నేనేమైనా గనులు అడిగానా, మనులు అడిగానా? ఇది కాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి. అంతేకాని ఆ తప్పుడు సగ్నాలు, నిగడపు అర్థాలు వచ్చేలాగా మాటలు ఎందుకు? బనకచర్ల కానీ ఇంకొక సబ్జెక్ట్ మీద కానీ చర్చకు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే విషయం చాలా దూరం వెళ్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మిమ్మల్ని పురమాయించిన వాళ్ళకు కూడా చెప్పండి అంటూ ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం ట్రిపుల్ ఏ అని టీడీపీ శ్రేణులతో విమర్శలు ఎదుర్కొన్న ట్రిపుల్ ఏలో ఒకరైన ఏబీ వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే కాకుండా చాలా సంవత్సరాల పాటు జీతం లేకుండా ఇబ్బంది పడిన తనను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కాకుండా సొంత మీడియాలో తన మీద దాడి చేయడంతోనే నిన్న టీడీపీ మీద బహిరంగ యుద్ధం ప్రకటించారని రాజకీయ వర్గాల్లో భావిస్తూ ఉన్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన చూసిన టీడీపీ కార్యకర్తలు కంగుతిన్నారు. అసలు మన పోలీస్ పటేల్కు ఎందుకు అంత కోపం వచ్చింది? మన కోసం కష్టాలు పడ్డ ఐపీఎస్ఆర్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరంటూ కాస్త సోషల్ మీడియాలో చర్చించడం మొదలుపెట్టారు. అందులో కొన్ని ఆసక్తికరమైన కమెంట్స్ చూస్తే, ఆయన చేసిన కమెంట్స్లో 9 నెలలు సమయం తీసుకోవడం, పెన్షన్ రాకపోవడం, పాత బకాయిలు విడుదల చేయకపోవడం, కనీసం తన కష్టాన్ని గుర్తించి ప్రభుత్వంలోకి తీసుకోకపోవడం వంటివి ఆయనలో ఆగ్రహానికి కారణమై ఉండొచ్చనేది టీడీపీలో పెద్ద చర్చగా మారింది. సచివాలయానికి గాని, సీఎం ఇంటికి గాని, ఆయన మనుషులు గాని రావడం తగ్గించారనే మాట కూడా కమెంట్స్లో కనపడుతుంది.
రాజ్యసభ ఆశించి భంగపడ్డారని కొందరు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సలహాదారుగా రావాలని ఆశించారు కానీ జరగలేదని, టీటీడీలో ఒక కీలక పదవి ఆశించిన అడుగులు పడలేదని, రాజకీయ కారణాలతో ఆయన ప్రాధాన్యతను ప్రభుత్వ పెద్దలు కాస్త తగ్గించారని ఇలా ఎన్నెన్నో కమెంట్స్ వచ్చాయి. ఏది ఎలా ఉన్నా ఏబీవీకి కోపం రావడం వెనుక బలమైన కారణం ఏదో ఉంది. కానీ ఆయనకు ప్రాధాన్యత తగ్గిన మాట మాత్రం వాస్తవం అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.